ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఏం కావాలి బాబు? దోశ 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 అర్జెంట్ దోశ 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 అబ్బా బోర్ కొట్టేస్తుందిరా, ఏమైనా చెయ్యాలి. ఏం చేద్దాం? ఏదైనా ఆలోచించు. స్ట్రైక్ చేసి ఎన్నాళ్ళైందిరా? అది ఎప్పుడు అత్తలుడు పెళ్లి సినిమా రిలీజ్ అయింది అప్పుడు. దేశంలో సమస్యలు ఏమున్నాయి? గురుపాదం గురుపాదం ఏంటి బాబు? దేశంలో సమస్యలు ఏమున్నాయి? ఆకలి. అది మాకు సమస్య కాదు. నిరుద్యోగం. ఉద్యోగాల కోసం మేము చదువుకోవడం లేదు, కట్నం కోసం. అయితే వరకట్నం. ఆ భయం నీకు అక్కర్లేదు మావా. నీ కూతుర్ని కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నేను చేసుకుంటానే. నేను నేను అందరం కలిసే చేసుకున్నాం. దోశ దోశ ఏమిటిది? దోశ. ఇంత దోశ? అవును బాబు, కింగ్ సైజు. ఇందులో క్వీన్ సైజు ఉంది బాబు, అది ఈవినింగ్ స్పెషల్. దీన్ని ఎలా తినడం? బఫేలో సిస్టమ్. అదే బఫే సిస్టమ్. తల వైపు నుంచి పీక్కు తినడం. కపిల్ తీర్థం, సాంబార్, పాపనాశనం, చట్నీ. తిన్నారా బాబు? బాగా తిన్నాం. ఇదిగో బిల్లు. 50 రూపాయల కింగ్ సైజు బాబు, అందరికీ కలిపే వేశాను కదా. సమస్య అంతర్జాతీయ సమస్య. అయితే మాత్రం ఇంతనేమా? బోర్డు మీద దోశ వేల 2 రూపాయలు 50 పైసలు, బిల్లు మీద 50 రూపాయలు. అది కింగు. ఇంకా బొంగ అని విద్యార్థులు అమాయకులు చేసి ఎంతకాలం సాగిస్తారు ఈ రాబందుల పరిపాలన? ఎంతకాలం సాగనివ్వం. విద్యార్థుల ఐక్యత. ఏంటా గొడవ? అది మామూలే సార్, ఏదో చిన్న గొడవ ఉంటుంది, మళ్ళీ సమ్మె మొదలు పెట్టారు. విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. డియర్ స్టూడెంట్స్, అందరూ క్లాస్ వదిలి బయటికి రండి. క్యాంటీన్ రేట్లు తగ్గించాలని ఈ రోజు నుంచి ఉద్యమం ప్రారంభిస్తున్నాం. కమాన్, బయటికి రండి. క్యాంటీన్ రేట్లు ఆపండి. క్యాంటీన్ రేట్లు తగ్గించడానికి సమ్మెలు, క్లాసులు విడిచిపెట్టి వీధులు అరవడాలు కాదు కావాల్సింది. మిస్టర్ వినయ్, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గాని అల్లర్లతో కాదు. వాట్ యంగ్ మ్యాన్, పెళ్లి కాని నీ బాడీలో బ్లడ్ ఇంత కూల్ గా ఉంటుందనుకోలేదు. షేమ్ షేమ్. మోనికా. అవును గురూజీ, ఈ దేశంలో చర్చలతో పరిష్కారం కాని సమస్యలు సమ్మెలు చేయడం, బస్సులు తగలబెట్టడం, రైళ్లు ఆపడంలో విజయం సాధించాయి. ఆ ఆదేశాలే మాకు ఆదర్శం. కమాన్ స్టూడెంట్స్, కమాన్. మర్యాదగా బయటికి వస్తారా లేదా? లాభం లేదు గురు. ప్రొసీడ్. వస్తావా లేదా? నేను రాను. అతను రాడు. క్లాసులో ఒక్కరు నా పాఠం జరుగుతుంది. ఆహా, పాఠం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. రాంబాబు, ఈ ఒక్కరోజున ప్రశాంతంగా పాఠం చెప్పుకునే అవకాశం వచ్చింది. నీ ఒక్కడి సిన్సియారిటీకి చెప్పే పాఠం మొత్తం యూనివర్సిటీకే చెప్తున్నంత ఆనందంగా ఉంది. కమాన్ సిట్ డౌన్. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. క్యాంటీన్ రేట్లు. విద్యార్థుల ఐక్యత. Mr. Vidyasagar, what the hell you have created?
ఆ కుర్రాడికి మీ పంత వల్ల ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? సమ్మె చేయటం స్టూడెంట్స్ హక్కు, దానికి తల వంచడం మన బాధ్యత. దానికి కాదంటానికి మీరెవరు? బాధ్యత కలిగిన ఓ లెక్చరర్ని. అంటే మేం బాధ్యత లేని వాడమనా? లేదు కాబట్టి అంత గొడవ జరుగుతున్నా మీరు గదిలో నుండి బయటికి రాలేదు. విద్యాసాగర్, కనీసం గొడవలు ఏమైనా జరుగుతాయేమోనని పోలీసులు కూడా పిలిపించలేదు. జరుగుతున్న సమ్మెను ఎలా ఆపాలి, విద్యార్థుల భవిష్యత్తును ఎలా కాపాడాలి అన్న ఆలోచన లేని మీరు నన్నంటున్నారా సార్? ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. శంకరాచార్యుడు వచ్చి చెప్పినా వినని వాళ్లకు మనం ఏం చెప్పగలం? చెప్పి ఎలా మార్చగలం? ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా మీకు ఆ బాధ్యత లేదా సార్? ఉంది, కానీ అది కాగితాల్లోనే. చూడు మిస్టర్ విద్యాసాగర్, మీకు చివరిసారిగా చెబుతున్నాను, మరోసారి స్టూడెంట్స్ తో ఏ గొడవ పెట్టుకున్నా మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకో తెలుసా, మీకు డిసిప్లిన్ అన్న పదానికి అర్థం తెలిసినందుకు. స్టూడెంట్స్ మీద తీసుకోలేని యాక్షన్ నాలాంటి వాడి మీదకి తీసుకునేందుకైనా ప్రిన్సిపల్ అనే మీ హోదా మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వస్తా. చిన్న సలహా, ఆ ఫోటో తీసేయండి. అయ్యా, ఈ సిటీలో ఇంతమంది ప్రజానాయకులున్నారు, కానీ ఏ ఒక్కరూ ఈ సమ్మెను ఆపడానికి ప్రయత్నించరే? భలేదానివి, అసలు ఈ సమ్మెలకు పునాదులు వాళ్లే. స్ట్రైక్ అంత అవసరం అన్నయ్య? స్టూడెంట్ స్ట్రైక్ కి అవసరంతో పనిలేదమ్మా. మామూలుగా చీమ కుట్టిందనుకో, అటవీ శాఖ మంత్రి అర్జెంటుగా రాజీనామా చేయాలని సమ్మె చేస్తారు. అరే, అభిమాన హీరో సినిమా 100 రోజులు ఆడలేదని సమ్మె చేస్తారు. ఈ సమ్మె కనబెట్టిన మహానుభావుడు ఎవడో గాని ముందు వాడికి సన్మానం చేయాలి. ఏరా, నువ్వేదో పెద్ద హీరోలా ఒంటరిగా క్లాస్ రూమ్ లోకి వెళ్తావా? నాకు చదువు అవసరం. అంటే మేమంతా బేవర్సగలవనా? అది మీకు తెలియాలి. అన్నయ్య, ఎందుకు వచ్చిన గొడవ? పోదాం పద. ఆగవే, ఆగు. విద్యార్థుల ఐక్యతను దెబ్బ కొట్టిన మీ అన్నకు తగిన సమాధానం ఏమిటో తెలుసా? ఇది అది ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో. ఆ సంగతి నేను చూసుకుంటానే. మీరు అయిపోగానే నన్ను పిలవంటారే. కప్పకాళ్ళ వెధ ఇక్కడ తగలడ్డాడేంటి? మనల్ని చూసి కంగారు పడుతున్నాడు. అవనండి వెధవని, మనకెందుకు వచ్చిన గొడవ? పోదాం పదండి. లేదు మాస్టర్, నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి దిగండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఇది కాలేజ్ కాదు, పబ్లిక్ రోడ్. అయ్యో, రక్తం. పర్వాలేదు. విద్యాసాగర్, ఇక లాభం లేదయ్యా. ఫైటింగులు కూడా వస్తే తప్ప లెక్చరర్ ఉద్యోగాలు ఇవ్వమని రూల్ పెట్టేయాల్సిందే. పదండి. ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. రోజు మీరు కాలేజీకి వెళ్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. ఎందుకు వచ్చిన ఉద్యోగం మానేయకూడదు? మానేయాలని ఉంది. అయితే రేపే రాజీనామా ఇచ్చేయండి. ఏ, ఈ రోజు మంచిది కదా? తమాషా చేస్తున్నారా? లేకపోతే ఏమిటి రేఖ, నాకు ఇప్పుడు ఏమైంది? రేపు మీకు ఏమైనా జరిగితే? కట్టుకుపోయే మొగుడికి ఏదైనా జరుగుతుందన్న భయంతో పెళ్లి మానేయగలవా? చూడు రేఖ,
నేను ఉద్యోగం చేస్తున్నది వినయ్ లాంటి స్టూడెంట్స్ కోసం కాదు, రాంబాబు లాంటి వాళ్ళ కోసం. ఇల్లు తగలబడుతుందని దీపం వెలిగించకుండా చీకట్లో కూర్చునే జీవితం నాకు అక్కర్లేదు. వాళ్ళు మీ మోటార్ బైక్ తగలబెట్టడానికి మీరు చేసిన నేరం ఏంటి? స్టూడెంట్ స్ట్రైక్ కాదని రాంబాబుకు పాఠం చెప్పడం నా నేరం. రాంబాబు చెల్లెల్ని బలవంతం చేయబోతే అడ్డుపడ్డం నేను చేసిన మరో నేరం. అందుకే నన్నేమీ చేయలేక నా బైక్ను తగలబెట్టారు ఆ వినయ్ గ్రూప్. మీ కాలేజీలో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారు? 75 మంది. స్టూడెంట్స్ తో వాళ్ళు ఎవరికీ లేని గొడవలు మీకే ఎందుకు వచ్చాయి? వాళ్ళు బానిసత్వానికి అలవాటు పడ్డారు. అంటే మీరు రౌడీజానికి అలవాటు పడ్డారా? చూడండి విద్యాసాగర్ గారు, వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి గారాల బిడ్డ. అయితే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుండి తీసిన కరెంటు కంటే పవర్ఫుల్ మనిషి కావచ్చు. కానీ వినయ్ నా బైక్ను తగలబెట్టినట్లు రిపోర్ట్ ఇచ్చాను. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వినయే మీ మోటార్ బైక్ తగలబెట్టినట్టు రుజువులు సాక్ష్యాలేమైనా ఉన్నాయా? తగలబడిన నా మోటార్ బైక్ రుజువు, అది తగలబడుతుండగా చూసిన నేను సాక్ష్యం. చూడండి మిస్టర్ విద్యాసాగర్, నష్టపోయిన మీ సాక్ష్యానికి విలువలేదు. ఎవరైనా వినయ్ మీ మోటార్ బైక్ తగలబెడుతున్నప్పుడు చూశారా? లేదు. మరి మీరే తప్పదాగి ఒళ్ళు తెలియక మీ మోటార్ బైక్ తగలబెట్టుకుని వినయ్ మీద ద్వేషంతో ఆ నేరాన్ని అతని మీదకు నెడుతున్నారంటారు. ఏమంటారు? మీరు ఈ స్టేషన్లో ఎస్ఐయా లేక వల్లభరావు ఇంట్లో గూర్ఖానా? మిస్టర్ విద్యాసాగర్, డోంట్ టాక్ నాన్ సెన్స్. అవును, నాన్ సెన్స్ కి సెన్స్ టూ మచ్ గానే కనబడుతుంది. లేకపోతే ఏమిటండి, రుజువులకు దొరికిపోయేటట్లు సాక్షులు చూసేటట్లు ఎవరూ నేరం చేయరు. అది తెలుసుకుని నేరం చేసిన నేరస్తును అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీది. కానీ మీరు అది మర్చిపోయారు. వినయ్ వెనకనున్న అండను అధికారాన్ని చూశారే గాని అతను చేసిన అన్యాయం చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. డబ్బున్న వాళ్ళ పడగదులకు, అధికారం ఉన్న వాళ్ళ బాత్రూమ్స్ కి కాపలాదారులుగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే స్థాయికి దిగిన మీ డ్యూటీకి జోహార్. వస్తా. పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు నడిచి వస్తున్నారు? అధిక ప్రసంగి డొక్కలో తన డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు, అసలే దుఃఖములో ఉంటే. ఒరేయ్, ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! ఆగేవే, కమాన్ కిల్ మీ! ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వినయ్, వినయ్, ఏమిటి? No! వినయ్, వినయ్, నా మాట విను. వినయ్, వినయ్, నా మాట విను ప్లీజ్. Leave me! Leave me! No! Damn you! వినయ్, Leave me! వినయ్, వినయ్, ఆగు. వినయ్, వినయ్. ఇతని బిడ్డ పెట్టింది నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. No! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యాసాగర్! లెక్చరర్ల దౌర్జన్యం! ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడిని నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో. పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది. కోడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు, బుల్లెట్ వేసి. మరి నన్నేం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయబారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువంటి బాబు, వాడిని వేస్ట్ చేసుకోకు. ఓకే, ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే. ఏమైనా ఈ సమ్మె మరి 10 రోజులు జరిగితే బాగున్నాయా? ఎందుకు? పొలాలు కోతలకు వచ్చాయి, మనిషి సాయం కావాలని మా బామర్తి రాశాడు. సమ్మె కోతల దాకా ఉందనుకోండి, హాయిగా చెక్కేయచ్చు. ఏమంటారు?
నేను అదే అనుకున్నా. మా ఆవిడ నెల తప్పింది, పని చేసుకోలేక చస్తుంది. ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా. స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు. ఈ సీజన్ లో ఒక 25 సంపాదించుకుంటే పిల్ల పెళ్లి చేయొచ్చు. సమ్మె ఆగిపోవాలని మీలో ఎవరికీ లేదా? జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించని మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది. ఒకప్పుడు గురువు అంటే ఉన్న భయం, భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ. పెరిగే జీతాల కోసం, వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి చింతబెత్తమిచ్చి మీ అంతు తేల్చమనాలి. చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పజెప్పి గోడ కుర్చీ వేయించాలి. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే, ఆడు అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పదా, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. ఏడుకొండలు బాస్, కమాన్, తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే, రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద, షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ cheers! మీ అమ్మ చచ్చిపోయిందిరా. మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా.
చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకాదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళు పోతొస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు చచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడని నీ కొరివి. పిడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాన్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకులు ఎట్లా తగలడతాను అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? నీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పురా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. నీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా. ప్రేమను వెలిగించుకొని ఊపిరి చంపుకొని ఉగ్గుపాలు పోసుకొని కన్న కడుపు ఆకలి కన్నీళ్లతోనే తీర్చుకొని కొడుకు చదువుకోవాలని గొడుగు నీడ కావాలని కలగన్నది ఇందుకోసమేనా, కన్నవాళ్ల గుండె కోసకేనా? భారత భవితవ్యానికి ఇదే అర్థమా? అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15th ఎంత గ్రాండ్ గా చేసామరా. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక రెడీ చేద్దాం. స్వతంత్రాన్ని కట్టిపడేశారు. जय बोलो स्वतंत्र भारत की जय, 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 जय बोलो स्वतंत्र भारत की जय. నేను దిగను. 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో జెండాకరణ పెరిగిన స్వేచ్ఛ నేను. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆడది అర్ధరాత్రి 12 గంటల వరకు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు బ్రాండీ షాపులు లాఠీ గదులు తెరిపించే స్వాతంత్ర్యం మాకుంది. అందులోకి చొరపడే హక్కు మాకుంది. కడుపులో పేగులు మార్చుకుని బిడ్డల భవిష్యత్తుగా ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల గుండెల మీద తొడగల స్వాతంత్ర్యం మాది. మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటాం, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటాం, ఈ దేశ స్వాతంత్రాన్ని అమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా. మాకు చదువులొద్దు. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వారికి డిగ్రీ సర్టిఫికెట్లు, 50 సార్లు రైలు ఆపిన వారికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కుట్టిన వారికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వారికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ కి జై, జై బోలో స్వతంత్ర భారత్ కి జై.
ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగింది ఏం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడం అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళను మనం మార్చలేమా? అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మోనికా మత్తులో ఉంటుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను. మోనికా, నాకు ఇంజక్షన్ కావాలి. నాకు మత్తు కావాలి. డ్రగ్స్ ప్రభావం ఈమె శరీరంలో బాగా ఉంది. అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. చూసారా మాస్టరు, మీ స్టూడెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత బాగుందో. సార్ ఇది ఇలా కావటానికి కారణం మీరు, మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్. నో, మీ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్ కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్, మా బిడ్డను మేము అదుపులో ఉంచుకోలేకపోయాం. మా బిడ్డకు శత్రువులు మేమే. రండి. నమస్తే సార్. నేను విశ్వభారతిలో నువ్వు వినయ్ లెక్చరర్ని. వినయ్ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడు. వినయ్ కాలేజీలో అల్లరి చిల్లరిగా. అల్లరా? ఈ చేతిలో ఏముందో చూసావా? విస్కీ గ్లాసు. దీని ఇలా బద్దలు కొడితే ఏమంటారు? మత్తు తలకెక్కిందంటారు. అదే గ్లాసులో పాలుంటే వెర్రి తలకెక్కిందంటారు. వయస్సులో ఉన్న కుర్రాళ్ల చురుకుదనాన్ని కొందరు తెలివితేటలంటారు, కానీ నీలాంటి కొందరు అల్లరంటారు. తప్పు నీదయ్యా, కుర్రాళ్ళది కాదు. కానీ సార్, మీ వినయ్ బాధ్యతారహితంగా. ఏదయ్యా బాధ్యత? ఏది బాధ్యత? కాలేజీ క్యాంపస్ లో జరిగే అరాచకాన్ని ఆపాలని ప్రయత్నించిన 20 ఏళ్ల బ్రిలియంట్ యంగ్ బాయ్ ని కాలేజీ లెక్చరర్ అయి ఉండి లెట్ మీ టాక్. తల పత్తల ఏటు సావకొట్టడం బాధ్యత అనిపించుకుంటుందా? కాలేజీలో పాఠాలు చెప్పి బాగు చేయాల్సిన టీచరు కొత్త శత్రువులాగా స్టూడెంట్ మీద పగపడడం బాధ్యత అనిపించుకుంటుందా? విచ్ ఇన్స్టిట్యూషన్ హెస్ టాట్ యు దిస్ వండర్ఫుల్ టీచింగ్ ఫ్యాకల్టీ? సార్, నేను డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. డోంట్. నువ్వేమిటో, కాలేజీలో నువ్వేం సాధిస్తున్నావో నీకంటే నాకు బాగా తెలుసు. నీకక్కడ జీతాలు ఇచ్చేది పిల్లలకు పాఠాలు చెప్తారని, టీకల కోసం ప్రాణాలు తీస్తారని కదయ్యా. సార్, నేను మీకు సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదు. కానీ నేను సంజాయిషి అడుగుతున్నాను. వాట్ డూ యూ థింక్ యూ హావ్ టు పనిష్ మై సన్? గాడ్. లెక్చరర్ని సార్, చదువు చెప్పే గురువుని. నేను అతనికి జన్మనిచ్చిన తండ్రినయ్యా. ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇస్ అ పేరెంట్స్ సార్. డోంట్ ఎవర్ మేక్ ఇట్ ది లాస్ట్ ఫ్యూనరల్. నా కొడుకు మీద చెయ్యెత్తినందుకు రేపు నువ్వు ప్రిన్సిపాల్కి వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో నేను నిర్ణయిస్తాను. యూ కెన్ గో. కానీ మీ అబ్బాయికి మళ్ళీ మా అబ్బాయి ఒంటి మీద చేసావంటే జాగ్రత్త. గెట్ లాస్ట్. అవుట్.
వాట్ హ్యాపెండ్? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ విద్యాసాగర్. హలో ఇన్స్పెక్టర్, ఏమిటి ఇలా వచ్చారు? కాలేజీలో ఎవరైనా విస్కీ సీసా పారేసుకున్నారా? ఇదిగో జోకులు పేల్చకు. చూస్తారే, వెంటనే అరెస్ట్ చేయండి. నన్న అరెస్టా? ఎందుకు? వినయ్ కారును తీసుకెళ్లి ధ్వంసం చేసినందుకు. ఏమిటి ఎస్ఐ గారు, నేను వినయ్ కారుని ఎత్తుకుపోవడం ఏమిటి, ధ్వంసం చేయడం ఏమిటి? అసలు నా కార్ డ్రైవింగే రాదు. వచ్చినా నా మోటార్ బైక్ ని ఏ వెధవలో తగలబెట్టినప్పుడే మర్చిపోయాను. మర్యాదగా మాట్లాడు. రాత్రి నువ్వు మా ఇంటికి వచ్చావు, నా కారు తీసుకెళ్ళావు. దీనికి మీ సమాధానం ఏంటి ఎస్ఐ గారు? వినయ్ అంటే ఎవరో తెలుసా? ఎంపీ వల్లభరావు గారి కుమారుడు. అంటే 100 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి తీసిన కరెంట్ కంటే పవర్ఫుల్. అటువంటి మనిషి కారు నేను తీసుకువెళ్ళడమే. డోంట్ బి సిలీ. నేరం చేసినందుకు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. సారీ మిస్టర్ ఎస్ఐ, నేను నేరం చేసినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమిటి? దెబ్బతిన్న నా కారు రుజువు, నా మాట సాక్ష్యం. విన్నారుగా మిస్టర్ వినయ్, ఎస్ఐ గారు చాలా మనిషంత మంచివారు. నువ్వు ఒక్కడ చెప్పే రుజువు సాక్ష్యం తీసుకోరు. అవునా సార్? పాపం ఎస్ఐ గారి అభిప్రాయం ఏమిటంటే నువ్వే తప్పతాగి కారును దేనికైనా గుద్దుంటావు. ఆ మైకంలో ఎవరో కనిపిస్తే నన్ను అనుకుని ఉంటావు. అవునా సార్? కావచ్చు. ఎస్ఐ గారు కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో నీతికి అవినీతికి మధ్య దూరం కావచ్చు అనే పదానికి కాకపోవచ్చు అనే పదానికి మధ్య ఉన్నంత దూరం ఎస్ఐ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నేరస్తుల్ని కటకటాల్లో పెట్టమని, కానీ చట్టాన్ని న్యాయాన్ని కాదు. క్లాస్ టైం అయింది, వస్తా. ఈ కాలేజీలో మొదటిసారిగా ఒక గురువు నిజమైన పాఠం చెప్పడం చూశానయ్యా. అవును మాస్టర్, ఆ రాజకీయాలకు మొదటిసారిగా బుద్ధి చెప్పింది మీరే. మాలాంటి వారికి కొన్నంత ధైర్యం కలిగించారు. మిస్టర్ అశోక్, ఒక మాస్టర్గా పిచ్చి ఆవేశంలో చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను. మాస్టారు, నన్ను గూండాగా బజార్ రౌడీగా మార్చిన క్షణాలు 4 అక్షరాలు మీకు చెప్పడానికి ఉపయోగపడే క్షణాలుగా మార్చుకోవడానికి ప్రయత్నించమని మీ స్టూడెంట్స్ని అడుగుతున్నాను. ఇదే నేను కోరుకునే గురుదక్షిణ. అవునే ప్రియమదా, ఈ చీర ఎక్కడదే? అదే మాట అత్తయ్య, మా ఇంటికి ఎవరైనా లెక్చరర్లు వస్తున్నారా, చీరలు తెస్తున్నారా? మా ఆయన తెచ్చారు. అవును కాని కోళ్ళ, నీ మొఖాన బొట్టేది? ఏదో అంతా బొట్టు పెట్టుకుంటూ ఉంటే ఇంకా మన ముత్తైతనానికి విలువ గౌరవం ఉండదని మానేశాను. అవునులేమా, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, విధవలంతా ముత్తైదు వల్ల అలంకరించుకుంటే కలియుగం అంతం అవుతుందని. మా ఆయన పోయి 6 నెలలైంది. పతివ్రతను కాబట్టి సరిపోయింది. సరసవాడేవాడు, అర్ధరాత్రి తలుపు కొట్టేవాడు ఉంటే నేను పూలు బొట్టు పెట్టుకుని ఊరేగేదాన్ని. వద్దు,
నన్ను విధవరాలుగానే బ్రతుకునివ్వండి. సుమతి, ఏమిటి పిచ్చితనం? ఎవరో ఏదో అన్నారని నీ హక్కును చంపుకుంటావా? కళ్ళు పొడిచేవారే తప్ప కన్నీళ్లు తుడిచేవారే లేని ఈ సమాజానికి ఇదేనా నీ సమాధానం? నేను ఆడదాన్ని. అందుకే సుమతి, తుడిచేసుకోవాల్సింది బొట్టుని కాదు, నీ కన్నీళ్లను. ఈ లోకం మంచివాళ్ళని ఎప్పుడూ మాటలతో హింసిస్తుంది. అయినా బొట్టు తుడిచేసే అధికారం నీకెక్కడిది? పాలు తాగే వయస్సులోనే నిన్ను సింగారించి ముద్దు పెట్టుకుని సంబరపడిపోతూ నీ తల్లి నీకు మొదట బొట్టు పెట్టింది. ఆ బొట్టు తుడిచిపారేసి మీ అమ్మ మనసుని ఆత్మని బాధ పెడతావా? ఈ రోజు నిన్ను నానా మాటలు అన్నవారికి ఎదురు తిరిగి నిలబడే ధైర్యం నీకు కావాలి. ఈ ధైర్యమే నిన్ను పెంచుతుంది, 10 మందికి దారి చూపుతుంది. ఈ రోజు నిన్ను హేళన చేసిన వాళ్లే రేపు నీ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ ప్రపంచం తీరే అంత. నీ కష్టానికి నేను తోడుగా ఉంటాను, మీ దుఃఖానికి నేను ఓదార్పుగా ఉంటాను. ఇంకెప్పుడు నీ నుదురు మీద బొట్టు తుడపనని నాకు మాటివ్వు.